Jesus, our example, would not shout and yield. But what did he do? యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన జగడమాడడు, కేకలు వేయడు. మరి ఆయన ఏం చేశాడు? These are some things he did not do, but what did he do? కొన్ని విషయాలు ఆయన చేయలేదు, కొన్ని విషయాలు ఆయన చేశారు. He would take a battered reed and make it whole. He would not break it off. ఆయన నలిగిన రెల్లును విరవడు. He would not blow out a smoldering wick, but he would blow it to a flame. That's the meaning. మక్కమక్కలాడుచున్న అవిసెనార్పును ఆయన ఆర్పడు కానీ దాన్ని ఒక అగ్నిలాగా మారుస్తాడు. So what does that mean? And what is a battered reed? You know, a person who is discouraged. నలిగిన రెల్లు అంటే ఏంటి? నిరుత్సాహంలో ఉన్న ఒక వ్యక్తి, and a failure. ఓడిపోయిన వ్యక్తి, A person who's made a mess of his life. తన జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తి. Like there are many Christians like that, constantly defeated, given up hope. అనేక మంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు. ఎల్లప్పుడూ ఓడిపోతూ ఉన్నవాళ్ళు, తమ నిరీక్షణ కోల్పోయిన వారు. I mean, I've had numerous letters from people who are on the verge of suicide. ఈ లోకంలో అనేక మంది నాకు ఉత్తరాలు పంపించారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు. They're battered reeds. వాళ్ళు నలిగిన రెల్లు వలె ఉన్నారు. They've been battered sometimes by preachers who condemn them. అనేక మంది బోధకుల ద్వారా వాళ్ళు నలగొట్టబడుతున్న వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళను శిక్షా విధిలోనికి తీసుకొస్తున్న బోధకులు ఉన్నారు. Smoldering wicks. Once upon a time the flame was burning, but it's died out due to circumstances, difficulties, problems in marriage, etc. మక్కమక్కలాడుచున్న అవిసెనార. ఒకప్పుడు వాళ్ళ అగ్ని జ్వలించింది, కానీ ఇప్పుడైతే వాళ్ళ అగ్ని చల్లారిపోతూ ఉంది. ఎందుకంటే కొన్ని పరిస్థితులను బట్టి, వాళ్ళ సమస్యలను బట్టి, వివాహంలో ఉన్న సమస్యలను బట్టి. And the Lord says, don't give up, don't get discouraged. ప్రభు ఏం చెప్తున్నా అంటే, మీరు నిరుత్సాహపడొద్దు, మీరు విడిచిపెట్టొద్దు. I can help you. నేను మీకు సహాయం చేయగలను. He can take the most battered reed, broken reed. He says, I'll fix it. నలిగిన రెల్లును కూడా నేను బాగు చేస్తాను. Most people will just throw it away and let's pick another reed. నలిగిన రెల్లును అనేక మంది విసిరివేసి ఇంకొక రెల్లును తీసుకుంటారు. The Lord says, no, I'll fix that broken one first. ప్రభు ఏమంటున్నా అంటే, విరిగిపోయిన దాన్ని నేను బాగు చేస్తాను. And a smoldering wick. You say, this is useless wick, throw it away, let's get another one. No, let's blow this up to a flame. మక్కమక్కలాడుచున్న అవిసెనారను చాలా మంది చూసి ఏం చేస్తారంటే, లేదు దీన్ని పడేయండి అంటారు. ప్రభు ఏమంటారంటే, లేదు నేను దీన్ని బాగు చేస్తాను, దీని నుంచి అగ్నిని తీసుకొస్తాను. I want to say to you, any of you who are discouraged and defeated, మీలో ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నట్లయితే, ఓడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, you feel that your life is a total failure, మీ జీవితం పూర్తిగా ఓడిపోయిందిగా మీకు అనిపించినట్లయితే, you've done so many wrong things in your life, you tried so long for victory and you never obtained it. మీ జీవితంలో అనేక తప్పులు చేసి మీరు జయించాలని చూస్తూ ఉన్నారు, కానీ జయాన్ని మీరు పొందలేదు. You've heard stirring messages on victory and the effect of it seems to last for a very short time. జయించడానికి మీరు అనేక ప్రసంగాలు విని అప్పుడు పురికొల్పబడుతూ ఉన్నారు, కానీ దాని ప్రభావం చాలా తక్కువ సమయం ఉందని మీరు చూస్తున్నారు. I want to say this to you. Jesus has not given up on you. నేను మీతో చెప్తున్నాను, యేసు ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. I don't care how battered you are as a reed. I don't care if the flame has gone out from your life and you're just smoking now. మీరు ఎంత నలిగిన రెల్లు వలె ఉన్నారో, మీ అవిసెనార ఒత్తి కేవలం ఇప్పుడు పొగొస్తుంది. A smoking wick is worse than a wick that is not smoking. పొగ వచ్చే ఒత్తి ఎలా ఉంటుందంటే, అసలు పొగరాని ఒత్తి కంటే కూడా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటుంది. A wick that was never lit. Because smoke is very uncomfortable. అసలు ఇంతవరకు అగ్నిని ముట్టించిన ఆ ఒత్తి కంటే కూడా పొగొస్తుంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. And the Lord says, even if you're like that, I will blow you up to a flame. ప్రభు ఏమంటున్నారంటే, నీవు ఆ పరిస్థితిలో ఉన్నా నీలో నుంచి నేను ఒక మంటను తీసుకొని రాగలను. I can put the fire of God back into your life. దేవుని యొక్క అగ్నిని మరలా నీ జీవితంలోకి నేను పెడతాను. And I hope you will hear it. This is a word from the Lord to you. నేను మీరు ఇది వినాలని కోరుకుంటున్నాను. ప్రభు దగ్గర నుంచి మీకు వస్తున్న మాట ఇది. That he will repair that broken reed and he will blow that wick back to a flame. ఆ నలిగిన రెల్లుని ఆయన బాగు చేయగలడు. ఆ మక్కమక్కలాడుచున్న అవిసెనారలో నుండి మరలా అగ్నిజ్వాలను ఆయన తీసుకొని రాగలడు. The Lord can do it. ప్రభు చేయగలడు. And again I would ask you the same question which he asked the blind people. ఆ గ్రుడ్డి వారిని ప్రభు అడిగినట్లుగా మరలా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. Do you believe that I can do this for you? నేను ఇది మీకు చేయగలనని మీరు నమ్ముతున్నారా? Do you believe that even though your life is so utterly defeated and a failure,
in your eyes and in the eyes of men, and probably a bigger failure in your eyes. నీ దృష్టిలో, మనుషుల దృష్టిలో నీ జీవితము పాడైపోయిందని నువ్వు అనుకుంటున్నావు. బహుశా నీ దృష్టిలో ఇంకా నీ జీవితం పాడైపోయిందని నువ్వు అనుకుంటున్నావా? Because you know all the secret sins in your life that other people don't know. ఎందుకంటే ఇతరులకు తెలియని రహస్య పాపాలు నీ జీవితంలో ఉన్నవి నీకు తెలుసు కాబట్టి. The Lord says, I can lead you to a glorious holy life. ప్రభు ఏం చెప్తున్నారంటే నిన్ను మహిమకరమైన పరిశుద్ధమైన జీవితంలోనికి నేను తీసుకొని రాగలను. That was my experience 40 years ago. Even as a Christian, I was thoroughly defeated. 40 సంవత్సరాల క్రితము నా సాక్ష్యం కూడా ఇదే. నేను క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ నేను ఎంతగానో ఓడిపోయాను. I had no fellowship. I was not part of any living church. నాకు సహవాసం లేదప్పుడు. నేను జీవము గల సంఘంలో లేను. I did not have a spiritual father. ఆత్మీయమైన తండ్రి నేను కలిగి లేను. I did not have a godly example I could follow. I never had anyone who explained the new covenant to me. నేను వెంబడించదగిన దైవజనులు నాకు అప్పుడు లేరు. క్రొత్త నిబంధనని నాకు వివరించే వాళ్ళు లేరు. And told me that I could have a life of victory. I was defeated. నేను జయించగలను అని నాకెవరు చెప్పలేదు. అప్పటికి నేను ఓడిపోతూ ఉన్నాను. Utterly backslidden as a born again Christian. ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడిగా నేను ఎంతో దిగజారిపోయిన స్థితిలో ఉన్నాను. And at the depth of my defeat, and when I was at rock bottom, నేను ఎంతో ఓడిపోయి దిగజారిపోయి నేను అట్టడుక్కి చేరుకున్నప్పుడు, you know what the Lord did? I'll tell you what was the only righteous thing that God could have done to me at that time when I was at rock bottom. ప్రభు నాకేం చేశారో తెలుసా? ప్రభు న్యాయంగా చేయాలి అంటే, నేను ఆ అట్టడుగు స్థితిలో ఉన్నప్పుడు న్యాయంగా నాకేం చేయాలంటే, when I was such a hypocrite, నేనెంతో వేషధారిగా ఉన్నప్పుడు, preaching things that are not true in my life, నా జీవితంలో నిజం కాని సంగతులు నేను బోధిస్తున్నప్పుడు, He should have sent me to hell. ఆయన నన్ను నరకానికి పంపేయాలి. But He didn't do that. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. And let me tell you this. If He had forgiven me completely, that itself would have been more than enough. But He did more than that. నన్ను కేవలం అప్పటికి క్షమించుంటే కూడా అది చాలా ఎక్కువ చేసినట్లే. కానీ ఆయన అంత మాత్రమే చేయలేదు, అంతకంటే ఎక్కువ చేశారు. He not only forgave me completely, He filled me with the Holy Spirit. ఆయన కేవలం నన్ను క్షమించడం మాత్రమే కాదు, నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. Teaching me that God does not give the fullness of the Holy Spirit to those who deserve it. దాని ద్వారా ప్రభు నాకు బోధించింది ఏంటంటే, ప్రభు తన ఆత్మ యొక్క సంపూర్ణతనిచ్చేది ఎవరైతే యోగ్యులు ఉంటారో వాళ్ళకు కాదు. Or those who earn it by years of fasting and prayer. అనేక సంవత్సరాలు ఉపవాస ప్రార్థన నుండి పొందుకునే వాళ్ళ కోసం కాదు. He gives it to those who desperately need it. ఎవరైతే ఎంతో అవసరంలో ఉంటారో వాళ్ళకి ఆయన ఇస్తాడు. I certainly did not deserve it. నిజానికి నేను దానికి యోగ్యుని కాదు. I certainly did not spend years in fasting and prayer. నేను అనేక సంవత్సరాలు ఉపవాసం ఉండి దాని గురించి ఏమి ప్రార్థన చేయలేదు. But I desperately needed the power of the Holy Spirit. Oh no. కానీ నిజంగా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఎంతో అవసరంలో నేనున్నాను. Oh yeah, sure. I certainly needed the power of the Holy Spirit. నాకు ఎంతో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అవసరం అప్పుడు. And I learned there that God meets people at the place of their need. అప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే, ఎవరైతే అవసరంలో ఉంటారో దేవుడు వాళ్ళని కలుసుకుంటాడు. When they're not looking at others and judging others, when they're not trying to earn the fullness of the Spirit. వాళ్ళు ఇతరులను చూసి తీర్పు తీర్చరు. వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకోవటానికి, సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయరు. But saying, Lord, I need it. If there's anyone on earth who needs it, it's me. వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రభువా ఇది నాకు ఎంతో అవసరం. అప్పుడు నేను చూసినట్లయితే ఈ భూమి మీద మరెవరికంటే కూడా ఎక్కువ నేను అవసరంలో ఉన్నాను. I need to be filled with the Holy Spirit. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి. You know, to illustrate with a human example, it's like supposing you're working in a company. దీన్ని ఒక సాదృశ్య రూపంలో చెప్పాలంటే, ఉదాహరణకి నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తున్నావు. And you've done a lot of wrong things. You messed up some of their machines and spoiled them, and నువ్వు ఎన్నో తప్పులు చేశావు, వాళ్ళ మెషిన్లన్నీ పాడు చేశావు. they have had to spend a lot of, maybe lakhs of rupees fixing all those machines because ఆ మెషిన్లన్నీ వాళ్ళు బాగు చేయించుకోవడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు. you spoiled some of them and they still haven't sacked you. ఎందుకంటే వాటిలో కొన్ని నువ్వు పాడు చేసావు, అయినా కానీ వాళ్ళు నిన్ను ఉద్యోగం నుంచి తీసేయలేదు. You should be thankful for that. దాన్ని బట్టే నువ్వు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. And then one day you carelessly do something and spoil one of their most expensive machines which costs 1 crore of rupees. కానీ ఒక రోజు నువ్వు ఎంతో అజాగ్రత్తగా ఉండి ఎన్నో కోట్ల రూపాయల ఖరీదైన ఒక మెషిన్ ని పాడు చేసావు. And you're sure they'll sack you now without a doubt. నీకు ఎటువంటి సందేహం లేదు, తప్పకుండా నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారని నువ్వు అనుకున్నావు. Because you've messed up so much. ఎందుకంటే నువ్వు ఎంతో పాడు చేసావు. And you get a call from the managing director. He says, I want you to come and see me. మేనేజింగ్ డైరెక్టర్ నుంచి నీకు ఫోన్ వచ్చింది, వచ్చి నన్ను కలువు అని చెప్పారు. And you know what he's going to say. నీకు తెలుసా ఆయన ఏం చెప్పబోతున్నాడు?
not only you're going to be sacked, that you got to pay a big fine, నీ ఉద్యోగం పోవటమే కాదు, నువ్వెంతో ఫైన్ కూడా చెల్లించాలి. etc., or probably go to jail if you can't pay the fine, etc. ఆ ఫైన్ నువ్వు కట్టలేకపోయినట్లయితే నిన్ను జైలుకి కూడా పంపిస్తారు. And you go there and you get the surprise of your life నువ్వు అక్కడికి వెళ్ళావు, కానీ నీకు ఎంతో ఆశ్చర్యమైన మాటలు వినపడ్డాయి. when he says, "That's okay, I've forgiven you for what you did. And not only that, I want to make you the deputy managing director of this company." సరే, అయిపోయింది, అయిపోయింది, నేను క్షమిస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కంపెనీకి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా నేను చేస్తున్నాను అని చెప్పాడు. You think he's joking. నువ్వేమో ఆయన ఏదో జోక్ చేస్తున్నాడు అని అనుకున్నావు. And he says, "No, I'm not joking. నేనేం జోక్ చేయట్లేదని చెప్పాడు. I'm giving you a big hike in your salary. నీ జీతం ఎంతో పెంచుతున్నాను. There's no company in the world will do that. ఈ లోకంలో ఏ కంపెనీ అలా చేయదు. But this is exactly what God did to me. కానీ దేవుడు నాకు ఇచ్చేశాడు. And this is exactly what God has done to many, many people around the world. ఈ లోకంలో అనేక మందికి దేవుడు ఇలా చేశాడు. And he can do that for you. I say that నీకు కూడా ఆయన ఆ విధంగా చేయగలడు. as an encouragement to you who are battered reeds, smoking wicks. I was more battered than all of you. ఎవరైతే నలిగిన రెల్లులాగా ఉన్నారో, మకమకలాడుతున్న అవిసనార వత్తిలాగా ఉన్నారో, నిరుత్సాహంలో ఉన్న మీకు నేను చెప్తున్నాను, మీకంటే నేను నలిగిన రెల్లుగా ఉన్నాను, మీకంటే నేను మకమకలాడుతున్న అవిసనార వత్తిలాగా ఉన్నాను. The fire had gone out from my life long before I was a thoroughly backslidden, defeated Christian 40 years ago. 40 సంవత్సరాల క్రితం నా జీవితంలో కూడా దేవుని యొక్క అగ్ని బయటకు వెళ్ళిపోయింది. God met with me, filled me with the Holy Spirit, దేవుడు నన్ను కలుసుకొని పరిశుద్ధాత్మతో నింపాడు. and turned my life around. నా జీవితం మారిపోయింది. He can do that for you. నీ కొరకు కూడా ఆయన ఆ విధంగా చేయగలడు. And it's never been the same. Once God touches you and fills you with the Spirit, ఆ తర్వాత నీ జీవితం అలానే ఉండదు. ఒక్కసారి దేవుడు నిన్ను ముట్టుకొని నిన్ను ఆత్మతో నింపిన తర్వాత and you realize you got what you don't deserve. అప్పుడు నువ్వేమనుకుంటావంటే నీవు దేనికి యోగ్యుడు కాదో అది నీకు లభించింది అనుకుంటావు. You know, another result of this is దీని వలన కలిగే మరొక ఫలితం ఏంటో తెలుసా? that I can never look down on other battered reeds now. ఇప్పుడు నేను ఇతర నలిగిన రెల్లును చూసి తక్కువగా చూడను. I've seen a lot of battered reeds in the last 37 years as I've planted churches in different places. గత 37 సంవత్సరాలుగా అనేక నలిగిన రెల్లు వంటి వాళ్ళని నేను చూశాను, అనేక చోట్ల సంఘాలను స్థాపిస్తున్నప్పుడు. But God is my witness. I've never despised any of them, never looked down upon any of them as though they are inferior to me. కానీ దేవుడే నాకు సాక్షిగా ఉన్నాడు. నేను ఎవరిని తక్కువ చేసి చూడలేదు. వాళ్ళు నాకన్నా తక్కువగా ఉన్నా కానీ నేను ఎప్పుడు తక్కువ దృష్టితో వాళ్ళని చూడలేదు. I've seen smoking wicks in which the fire had gone out years ago. కేవలం పొగ మాత్రమే వస్తున్న వత్తుల్ని నేను అనేక మందిని చూశాను. దేవుని యొక్క అగ్ని అనేక సంవత్సరాల క్రితం విడిచి వెళ్ళిపోయింది వాళ్ళల్లో. I don't despise them. నేను వాళ్ళనేమి తక్కువగా చూడను. Because I know what a smoking wick I was. ఎందుకంటే కేవలం పొగ మాత్రమే వచ్చే వత్తిలాగా నేను కూడా ఉన్నాను ఒకప్పుడు. And what a battered reed I was. నలిగిన రెల్లు వలె నేను ఎంత ఉన్నానో నాకు తెలుసు. And God did that for me. I say, I have hope for every backslidden Christian in the world. దేవుడు నా కొరకు చేశాడు కాబట్టి ఈ లోకంలో వెనక్కి దిగజారిపోయిన ప్రతి క్రైస్తవుని మీద నాకు ఒక నిరీక్షణ ఉంటుంది. I have hope for the worst sinner in the world. ఈ లోకంలో అత్యంత దౌర్భాగ్యమైన పాపపు స్థితిలో ఉన్న వ్యక్తి మీద కూడా నాకు నిరీక్షణ ఉంటుంది. Because I know what God did for me. I can understand a little bit ఎందుకంటే నా జీవితంలో దేవుడు నాకేం చేశాడు నాకు తెలుసు కాబట్టి. of what Paul said when he said, Christ Jesus came into the world to save sinners, of whom I am the chief. క్రీస్తు యేసు ఈ లోకంలో పాపులను రక్షించడానికి వచ్చాడు, అందులో నేను ప్రధానుణ్ణి అని పౌలు చెప్పిన దాంట్లో నాకు కొంచెం అర్థం అవుతుంది. Do you understand that? మీకు అర్థమైందా? That's the message here. That's the message of the gospel. అదే సువార్త యొక్క సందేశం. And it is, he will not give up. It says, until he leads us, verse 20, to victory. విజయం పొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు కూడా ఆయన విడిచిపెట్టడు. ఇక్కడ 20వ వచనంలో ఉంది. He will not give up. He will not get discouraged until he has led us to victory. మనల్ని విజయం వైపు నడిపించే వరకు కూడా ఆయన విడిచిపెట్టడు. And in his name the Gentiles will hope. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. I hope you trust in this Savior ఈ రక్షకుణ్ణి మీరు నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. who can lead you to this wonderful life. This is what Jesus taught. ఈ అద్భుతమైన జీవితం వైపు మిమ్మల్ని నడిపించే రక్షకుణ్ణి మీరు నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. ఇదే యేసు బోధించిందంట.